లాయర్ కళ్యాణ్ ప్రసాద్ ద్వారా సత్యపండుని తీసుకువచ్చి దీప తప్పు చెయ్యలేదని నిరూపించిన కార్తీక్ షాక్లో జ్యోత్స్న. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? కార్తీక్ అయితే ఇక శపథం చేసినట్టే. కార్తీక్ ఎలాగైనా సరే నేను మావయ్యని షూట్ చేసిన వాళ్ళని తీసుకురావాలి దీప అని దీపతో చెప్తూ ఉంటాడు. అప్పుడే దీప అయితే మన దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని, ఇప్పుడు ఎవరిని తీసుకొస్తామో, ఎవరిని తీసుకొచ్చినా నేను ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి, ఈ నేరం నుంచి తప్పించుకోవడానికి ఇదంతా చేస్తున్నానని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు తప్ప మనం ఏమీ కూడా సాధించలేం బావా అని అంటూ ఉంటుంది. దీప అయితే లేదు దీప, తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు, నేను మాత్రం అస్సలు కూడా కాంప్రమైజ్ అయ్యేదే లేదు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ ఇప్పుడు నేను నిజం బయట పెడతాను, బయట పెట్టి నువ్వు తప్పు చేయలేదని నిరూపిస్తాను. ఇప్పుడు అత్త విషయంలో తీసుకుంటే నువ్వు కేవలం ఒక హంతకురాలుగా ఆవిడ మనసులో ముద్ర వేసుకుంది, అదే తరువాత ఆవిడకి నిజాలు తెలిస్తే నిన్ను దగ్గరికి తీసుకుంటుంది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఈ రోజు నుంచి మన టార్గెట్ ఏంటో తెలుసా? జ్యోత్స్నానే ప్రస్తుతానికి టార్గెట్, కానీ ఇప్పటి నుంచి తను ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని మొత్తం కూడా మనం చూసుకోవాల్సిందే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్నితో దీప అంటూ ఉంటుంది, మనం జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి తను ఎక్కడికి వెళ్తే అక్కడికి మనల్ని తీసుకువెళ్ళమని అడగలేం కదా అని అడుగుతూ ఉంటుంది దీప. నువ్వేమీ కంగారు పడుకో, అలాంటివన్నీ నేను చూసుకుంటాను కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే బావా, ఇప్పటి వరకు ఆవేశంతో నేను తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ చాలా సమస్యల్ని తీసుకొచ్చాయి, కానీ నువ్వు మాత్రం చాలా తెలివిగా ప్రవర్తించావు. ఆ రోజు ఎక్కడ గౌతమ్ తన జ్యోత్స్నాకి ఉంగరం తొడిగేస్తే వాళ్ళిద్దరు నిశ్చితార్థం అయిపోతుందని, నా పేరు చెడిపోయినా నేను తప్పు దాన్ని అని అందరూ అనుకున్నా పర్వాలేదని గీత దాటి బయటికి వెళ్దామనుకున్నాను, కానీ నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించి ఈ పెళ్ళిని ఆగిపోయేలా చేశావు అని అంటూ ఉంటుంది దీప. అవును దీప, కానీ ఇప్పుడు జ్యోత్స్నాకి మళ్ళీ మనం పరీక్ష పెట్టబోతున్నాం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. చూస్తూ ఉండు, ఏం చేస్తానో ఈ రోజు నుంచి నేను ఇక జ్యోత్స్నాని అలాగే మావిని షూట్ చేసిన వ్యక్తిని బయటికి లాగే ప్లాన్లోనే ఉన్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే కార్తీక్కి లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అయితే ఫోన్ చేస్తాడు. లాయర్ కళ్యాణ్ ప్రసాద్ ఫోన్ చేసి అంటూ ఉంటాడు, కార్తీక్ ఇప్పటి వరకు కూడా అసలు దీప షూట్ చేసిందా లేదా, ఎవరు షూట్ చేస్తుంటారు అని అన్ని కోణాల్లో నేను దర్యాప్తు చేస్తూనే ఉన్నాను. సీక్రెట్గా మొత్తం కూడా తెలుసుకునే పనిలో పట్టాను. ఎందుకంటే దీప ఏ తప్పు చేయలేదో, తప్పు చేయని దీపకి శిక్ష పడకూడదు, అందుకనే నేను చాలా సీరియస్గా ఈ కేసునైతే తీసుకున్నాను. అందుకనే మొత్తం నీకు కూడా చెప్పకుండా అంతా కూడా నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను. నీకు తెలియదు కానీ మీ మావయ్య వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా నేను వాటిల్లో ఆ రోజు అదే సమయానికి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియోస్ అన్నీ కూడా చూస్తే నాకు ఒక మనిషి మీద చాలా అనుమానంగా ఉంది. అతను చేతిలో గన్ను కూడా ఉంది. అతను శివనారాయణ ఇంట్లో నుంచే వచ్చాడు అని అంటూ ఉంటాడు లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అయితే. అప్పుడే లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అన్న మాటలకి కార్తీక్ అయితే షాక్ అయిపోతూ, సార్ అతను ఎవరో ఎలా తెలుస్తుంది సార్ అని అంటూ ఉంటే, ఒకవేళ అతను దీపకేమన్నా తెలిసేమో అడుగుదాము అని అంటూ ఉంటాడు. సరే సార్, నేను దీపని తీసుకొని అక్కడికి వస్తాను అని కళ్యాణ్ ప్రసాద్ దగ్గరికి దీపని తీసుకొని వెళ్తాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక కార్తీక్ దీపని తీసుకువెళ్ళాక కళ్యాణ్ ప్రసాద్ అయితే, చూడమ్మా దీప, నేను ఒక వ్యక్తిని చూపిస్తాను, ఆ వ్యక్తిని నువ్వు ఎక్కడైనా చూసావా లేదో గుర్తుపట్టి చెప్పాలి అని అంటూ ఉంటాడు. సరే సార్ అని దీప అయితే అంటుంది. అప్పుడే ఇక దీపకి కళ్యాణ్ ప్రసాద్ అయితే వీడియోల్ని చూపిస్తాడు. అలా వీడియోల్ని చూపిస్తూ ఉండగా సత్యపండు అయితే ఆ వీడియోలో కనపడతాడు. సార్ అతను అని అంటూ ఇక వీడియోని ఆపమంటుంది. అప్పుడే కళ్యాణ్ ప్రసాద్ అయితే వీడియోని ఆపుతాడు. ఇతను నాకు తెలుసు సార్ అని అంటూ ఉంటుంది దీప. ఇతను నీకెలా తెలుసు దీప అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. ఆ రోజు రమ్య భర్తగా వచ్చింది, నాటకం ఆడింది ఇతనే బావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అవునా,
ఆ రోజు రమ్య భర్తగా వచ్చింది వీడేనా అని అనగానే అవును బావా వీడే, వీడు రమ్య వాళ్ళ బస్తీలోనే ఉంటాడట, రమ్య చెప్పింది అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక ఆ మాట విని కార్తీక్ అయితే ఇతనే శివనారాయణ గారి ఇంట్లో నుంచి కూడా గన్ను పట్టుకొని వచ్చాడు అని చెప్పి అంటూ ఉంటాడు. లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అయితే ఇతను ఎక్కడున్నాడో తెలుసుకుంటే మొత్తం నిజాలు బయటపడతాయి అని అనగానే అప్పుడే కార్తీక్ దీప ఇద్దరు కూడా సత్తిపండు కోసం బస్తీకి అయితే వెళ్తారు. అలా సత్తిపండు కోసం బస్తీకి వెళ్ళిన తర్వాత రమ్య అయితే ఇతను ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదక్క, అసలు ఇటువైపుకే రావడం లేదు, ఈ మధ్య డబ్బులు బాగా సంపాదిస్తున్నాడట, ఎక్కడో సిటీలోనే ఉంటున్నాడు, పెద్ద బంగ్లాలో ఉంటున్నాడని నేను విన్నాను అని అంటూ ఉంటే అయితే ఇతని జాడ ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది దీప. అప్పుడే రమ్య అయితే అక్క వాళ్ళ అమ్మని చూడ్డానికి ప్రతి ఆదివారం కూడా వాళ్ళ ఇంటికి వస్తాడు, అప్పుడు రేపే కదా ఆదివారం, తప్పకుండా వస్తాడు అని అంటూ ఉంటుంది రమ్య. అప్పుడు అది విని దీపా కార్తీక్ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు ఇక దీపా కార్తీక్ ఆదివారం రోజైతే సరిగ్గా సత్తిపండు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కాపలా కాస్తూ ఉంటారు. సత్తిపండు వచ్చినా కనిపించకుండా దాక్కొని అప్పుడే సత్తిపండు అయితే అక్కడికి వస్తాడు. ఇక సత్తిపండు రావడం చూసి కార్తీక్ అయితే ఒకేసారి సత్తిపండు వైపుకి వెళ్తాడు. వెళ్ళి ఆగరా, ఆగు, దశరథ్ గారిని ఎందుకు షూట్ చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే అది విని సత్తిపండు అయితే అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు ఇక దీప అయితే పెద్ద కర్రతో సత్తిపండు కాళ్ళ మీద కొడుతుంది. దాంతో ఇక నడవలేని పరిస్థితిలో సత్తిపండు అయితే ఉంటాడు. అప్పుడు ఇక కార్తీక్ అయితే చెప్పరా, లేకపోతే ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను, నువ్వు దశరథ్ గారిని షూట్ చేస్తున్నట్టు సీసీ కెమెరా ఫుటేజ్లన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు గనక నువ్వు నిజాన్ని బయట పెట్టకపోతే తర్వాత నువ్వు చాలా పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే నేనే షూట్ చేశాను అని అంటూ ఉంటాడు. సత్తిపండు అయితే అప్పుడు ఇక సత్తిపండుని తీసుకొని శివనారాయణ ఇంటికైతే వెళ్తాడు కార్తీక్ అయితే. అప్పుడే సత్తిపండుని కార్తీక్ తీసుకురావడం చూసి జ్యోత్స్న వెన్నెలో వణికి పుడుతుంది, గజగజ వణికిపోతుంది. బావ చేతికి సత్తిపండు దొరికేశాడు అంటే ఈ సత్తిపండు నేనే డాడీని షూట్ చేయమని చెప్పానని బావతో చెప్పేశాడా అని వణికిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఎవరు వీడు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే దశరథ అయితే అదే నాన్న, ఆ రోజు రమ్య భర్తనంటూ అబద్ధం ఆడాడు కదా వీడే అని అంటూ ఉంటాడు. దశరథ అది విని ఒక్కసారి శివనారాయణ అయితే వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ని. అప్పుడే లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అయితే వస్తాడు. ఇక లాయర్ కూడా రావడంతో ఇక జ్యోత్స్న అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర అయితే ఎందుకు తీసుకొచ్చావో చెప్పురా అని అడుగుతూ ఉంటే మావయ్యని షూట్ చేసింది వీడే అత్తయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు, ముఖ్యంగా జ్యోత్స్న. ఇక అప్పటికి పక్కనే ఉన్న పారిజాతానికి అర్థమైపోతుంది, అంటే ఆ రోజు వీడితో మాట్లాడింది దశరథ్ గురించి అన్నమాట అని జ్యోత్స్న దశరథనే షూట్ చేయించాలనుకుందా అని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే సత్తిపండే అసలు మా నాన్నని షూట్ చేశాడని ఆధారాలు ఏమున్నాయి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్ అయితే ఆధారాలే కదా నీకు కావాల్సింది, కళ్యాణ్ ప్రసాద్ గారు అని అంటూ పిలిస్తే ఆయన ఫోన్లో చూపిస్తూ ఉంటాడు. ఇతను అదే సమయానికి గన్నుతో మీ ఏరియా మొత్తం తిరిగాడు అని అంటూ ఉంటే ఏరియాలో తిరిగితే అది మా నాన్నని షూట్ చేసినట్టు ఎలా అవుతుంది లాయర్ అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే చాలా తెలివిగా అడుగుతున్నావు జ్యోత్స్న, ఆధారం కూడా చూపిస్తాను దశరథ్ గారు. ఇదే టైంకి బుల్లెట్ తగిలింది, అప్పటికే బుల్లెట్ తగిలేసింది దశరథ్ గారికి. ఆ టైము అయిపోయినప్పుడే నిమిషం దాటాక వీడు లోపల నుంచి గన్ను పట్టుకొని కంగారుగా బయటికి వస్తున్నాడు. ఇది మీ ఇల్లే కదా, మీ మనవరాలకి ఒకసారి చూపించండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దశరథ, శివనారాయణ, సుమిత్ర వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పటికైనా నమ్మండి, దశరథ్ గారిని అవకాశం వచ్చింది కదా అని ఇరికిద్దామని ఆయన్ని చంపబోయి
దీపకి శిక్ష పడేలా చెయ్యాలని వీడేదంతా నాటకం ఆడింది అని అంటూ నిజాన్ని కళ్యాణ్ ప్రసాద్ అయితే బయట పెడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో సత్యపండు నీ చేత ఇదంతా ఎవరు చేయించారంటే జోష్నా పేరు చెప్తాడా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.